నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పర్యటన. డంపింగ్ యార్డ్ సహా పెదరావూరు జగనన్న కాలనీ లేఅవుట్ పరిశీలన. తెనాలిలో 250 అడుగుల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ. వైష్ణవి కాలేజ్ విద్యార్థులతో కలిసి ప్రదర్శన ప్రారంభించిన ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ నాయకులు. తెనాలిలో కొద్ది రోజులుగా వింత వాతావరణ పరిస్థితులు. వర్షాకాలంలో వేసవిని తలపిస్తున్న ఎండలు, భరించలేని వేడిమి, ఒక్కబోతుతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనం. వివేక విద్యా సంస్థల్లో దంత వ్యాధుల నివారణ, సంరక్షణపై విద్యార్థులకు అవగాహన. 500 మంది విద్యార్థులకు ఉచితంగా దంత పరీక్షలు. గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మంగళవారం తెనాలిలో పర్యటించారు. పట్టణంలోని డంపింగ్ యార్డుతో పాటు పెదరావూరు లేఅవుట్ను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. తెనాలి నియోజకవర్గ పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మంగళవారం సాయంత్రం కొలిపర మండలంలోని మున్నంగి ఇసుక రీచ్ను సందర్శించిన అనంతరం తెనాలి వచ్చారు. స్థానిక బురిపాలెం రోడ్లోని డంపింగ్ యార్డును కలెక్టర్ పరిశీలించారు. యార్డులో వర్మీ కంపోస్టు తయారీ విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్త తరలింపుపై అధికారులతో మాట్లాడారు. అక్కడ పరిస్థితులను మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, హెల్త్ ఆఫీసర్ కేహెచ్ నిర్మల, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావులు కలెక్టర్కు వివరించారు. అనంతరం పెదరావూరులోని జగనన్న కాలనీని కలెక్టర్ నాగలక్ష్మి సందర్శించారు. కాలనీ వాసులను అడిగి అక్కడ పరిస్థితులను తెలుసుకున్నారు. డిసెంబర్ 31 నాటికి జగనన్న కాలనీలోని ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు కలెక్టర్కు తెలియజేశారు. సమస్యలపై అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని కాలనీవాసులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. పర్యటనలో అసిస్టెంట్ కలెక్టర్ పవార్ స్నిప్నల్, సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, కమిషనర్ బండి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ అనుష తదితరులు ఉన్నారు. మనకి కమిషనర్ గారు వాళ్ళ టీం అంతా కూడా ప్రస్తుతం మున్సిపాలిటీలో యాక్టివిటీస్ ఏమేమి జరుగుతున్నాయి అనేది దాని మీద పూర్తిగా ప్రజెంటేషన్ ఇచ్చారు. అన్ని సెక్షన్స్ కూడా మనం అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ముందుగా ఇప్పుడు మన సీజన్లో వెక్టర్ బార్న్ డిజీజెస్, వాటర్ బార్న్ డిజీజెస్ ఇవన్నీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా హెల్త్, శానిటేషను, డీసిల్టింగ్ ఆఫ్ డ్రైన్స్, ఈ యాక్టివిటీస్ నిరంతరంగా చేస్తూ ఉండాలి. హెల్త్ పరంగా డెంగ్యూ కేసెస్ కానీ ఏదైనా డిటెక్ట్ అయితే వెంటనే మనము దాని మీద యాక్ట్ అవ్వాలి అనేది చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మనకి సచివాలయ సిబ్బంది ద్వారా రెగ్యులర్గా వాటర్ క్వాలిటీ అనేది టెస్టింగ్ చేస్తూ ఉంటాము. సో దట్ మనం ప్యూరిఫైడ్ వాటర్ ఇస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకున్నట్లయితే వాటర్ బోర్న్ డిసీజెస్ కూడా మనకి రాకుండా అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మిగతా సెక్షన్స్ రివ్యూ చేసినప్పటికీ టౌన్ ప్లానింగ్ సెక్షన్, తర్వాత రెవెన్యూ సెక్షన్కి మనకి ట్యాక్స్ కలెక్షన్ కానీ మిగతా ఛార్జెస్ కానీ కొంచెం క్లోజ్గా ఫాలో అప్ చేసి మున్సిపాలిటీ రెవెన్యూని పెంచే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పడం జరిగింది. మనకి ప్రభుత్వ ఆదేశాల మేరకు వాళ్ళ అన్నా క్యాంటీన్స్ ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. 16వ తారీఖు మార్నింగ్ మనకి మన జిల్లాలో ఇక్కడ తెనాలిలో 3 కాకుండా ఎంటీఎంసీ పరిధిలో 3, గుంటూరులో 7 ఈ మొత్తం కూడా మనము ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. హౌసింగ్ లేఅవుట్ మనకి ఇప్పుడు జిల్లాలో 100 రోజుల్లో దాదాపు 3000 ఇళ్ళు పూర్తి చేయాలి. ఆ 3000 ఇళ్ళు కూడా మనకి ఇప్పటికి ఆర్సీ స్టేజ్లో 3000 ఇళ్ళు ఉన్నాయి. సో మనం ఇక్కడ కానీ గుంటూరు అర్బన్ సంబంధించిన లేఅవుట్స్, రూరల్ ఏరియాలో కొన్ని స్మాలర్ నంబర్స్, సో ఇవన్నీ కూడా మనము ఈ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ప్రోగ్రామ్ కింద హౌసింగ్ కార్యక్రమము టేకప్ చేయమని చెప్తున్నాము. మనకి ఇక్కడ తెనాలిలో కంప్లీషన్కి అయితే కొంచెం హౌసెస్ రెడీ చేశారు, కానీ మనకి ఇంకా కూడా చాలా హౌసెస్ ఇంకా బేస్మెంట్ లెవెల్లోను, బిలో బేస్మెంట్ లెవెల్లోను, 6 లెవెల్లోను అలా ఆగిపోయి ఉన్నాయి. ఆ హౌసెస్ని కూడా ఎవరైతే ఆప్షన్ 3 ఏజెన్సీస్, కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళని పిలిచి మాట్లాడి మళ్ళీ వాళ్ళకి మన గవర్నమెంట్ సైడ్ నుంచి ఇచ్చే సప్లై ఇంక్లూడింగ్ శాండ్ ఇవన్నీ కూడా సప్లై చేసి మళ్ళీ కూడా వర్క్ స్టార్ట్ చేయించేలాగా మీటింగ్ పెట్టి మాట్లాడమని చెప్పడం జరిగింది. తెనాలి వివేక పబ్లిక్ స్కూల్ మరియు వివేక పాస్టర్ స్కూల్ విద్యార్థులకు సిరి దంత వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు దంత సంరక్షణ పట్ల అవగాహన కల్పించడంతో పాటు మెరుగైన సూచనలు అందజేశారు.
తెనాలి నాజరపేటలోని వివేకా పబ్లిక్ స్కూల్ నందు సిరి దంత వైద్యశాల ఆధ్వర్యంలో స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు దంత వైద్య పరీక్షలతో పాటు దంత సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మంగళవారం అవగాహన కల్పించారు. దాదాపు 500 మంది విద్యార్థులు ఈ ఉచిత దంత వైద్య పరీక్షల శిబిరంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు కూడా ఈ శిబిరంలో పాల్గొని వారి సేవలను వినియోగించుకున్నారు. విద్యార్థులకు దంత పరీక్షలను డాక్టర్ షహనాజ్, డాక్టర్ సల్మా నాగుర్బీ, మంజూషాలు నిర్వహించారు. వివేక విద్యా సంస్థలో ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు దంత సంరక్షణలో అవగాహన కల్పించిన సిరి డెంటల్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బందిని వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ అభినందించారు. విద్యార్థులు వారి దంత సంరక్షణ ఎంత ముఖ్యమైనది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దివి రామకృష్ణాచార్యులు, ఉపాధ్యాయులు కమల, దుర్గా భవాని, రాజేశ్వరి, శిరీష, మేనేజర్ జగదీష్, అలాగే గణేష్ బాబు, మురళి, రాంబాబులు పాల్గొన్నారు. ఆ దంతాలు సరిగ్గా లేనప్పుడు ఆహారాన్ని నవలలేడు, నవలనప్పుడు లాలాజలం ఊరదు, లాలాజలం ఊరినప్పుడు ఈ ఆహారం అరగటం అనేటువంటి చాలా కష్టతరమైనటువంటి విషయం అవుతుంది. తత్కారణంగా తిన్న ఆహారం వంట పట్టదు అంటారు మన పెద్దోళ్ళు. సో తిన్న ఆహారం వంట పట్టాలి అంటే, అది రక్తంగా మారాలి అంటే, శరీరానికి తగిన శక్తి రావాలి అంటే జీర్ణాశయం యొక్క అవసరం ఎంత ఉందో పళ్ళ యొక్క అవసరం కూడా అంతే ఉంది. ఆ పళ్ళని చాలామంది అనేక విధాలుగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రోజులు ఇవి. తత్కారణంగా 25 సంవత్సరాలకే పళ్ళు పోయి కట్టుడు పళ్ళు పెట్టుకోవాల్సినటువంటి దుస్థితి వస్తున్నది. అట్లాంటి స్థితి మా వివేక విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకి రాకూడదనేటువంటి దృష్టితోటి చిన్న వయసులోనే పళ్ళ యొక్క తీరుతెన్నుల్ని, పళ్ళ యొక్క ఆవశ్యకతని, వాటిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి గుణాలని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యతని అర్హత కలిగిన డాక్టర్ల ద్వారా చెప్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సిరి డెంటల్ హాస్పిటల్ వారి సహకారంతో ఈ క్యాంప్ ఏర్పాటు చేసాం. ఆ డాక్టర్లు, వచ్చినటువంటి టెక్నీషియన్స్ అందరూ కూడా మా విద్యార్థులకి ప్రత్యేకంగా ఈ దంతాలను సంరక్షించుకునేటువంటి విధి విధానాలని చెప్తూ ఎంతో సహకరిస్తున్నారు. ఈరోజు వివేకా స్కూల్లో సిరి డెంటల్ తరఫున క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. సో పిల్లలు ఇదంతా మంచిగా యూజ్ చేసుకొని నేను చెప్పేది శ్రద్ధగా విని సో టూత్ హెల్త్ కూడా చూసుకోవాలని చెప్తున్నాను. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పోస్టల్ శాఖ జాతీయ జెండాలను ప్రజల్లోకి అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా నటరాజ్ జ్యువెలరీస్ సంస్థ జాతీయ జెండాలను కొనుగోలు చేయగా పోస్టల్ అధికారులు వాటిని అందజేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహనీయుల త్యాగాలను మననం చేసుకోవడంతో పాటుగా ప్రతి భారతీయుడు దేశభక్తిని చాటుతూ ఇంటిపైన జాతీయ జెండాను ఎగరవేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పోస్టల్ శాఖ జాతీయ జెండాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా నటరాజ్ జ్యువెలరీ మార్ట్ సంస్థ చైర్మన్ కొత్తమాసు కుమార్ పోస్టల్ శాఖ నుండి జాతీయ జెండాలను కొనుగోలు చేసి తమ సంస్థలోకి సిబ్బందికి, ముఖ్య ఖాతాదారులకు జాతీయ జెండాలను అందజేశారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే భారతీయులందరూ వారి వారి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పోస్టల్ శాఖ ద్వారా పౌరుల కోసం తమ కార్యాలయాల్లో మువ్వన్నెల జెండాలని సిద్ధంగా ఉంచిందని సూపరింటెండెంట్ కరుణాకర్ బాబు తెలియజేశారు. స్థానిక గంగానంపేటలోని నటరాజ జ్యువెలరీ మార్ట్ నందు మంగళవారం జాతీయ జెండాలను ఆవిష్కరించిన సూపరింటెండెంట్ కరుణాకర్ బాబు ప్రతి ఒక్కరూ పోస్టల్ డిపార్ట్మెంట్లో జాతీయ జెండాలను తీసుకోవచ్చునని చెప్పారు. ఈ కార్యక్రమంలో నటరాజ్ జ్యువెలరీ మార్ట్ అధినేత కొత్తమాసు కుమార్, కొత్తమాసు రఘురాం, సిబ్బంది, అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. 2021 నుంచి 2023 వరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా జరుపుకున్నాము. అప్పుడు మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ గుర్తించి వారికి సన్మానాలు, సత్కారాలు, వాళ్ళందరినీ గౌరవించుకున్న తీరు చాలా మీ అందరికీ తెలిసిందే. అయితే ఆ కార్యక్రమానికి కొనసాగింపుగా గత సంవత్సరం నుంచి మనం హర్ఘర్ తిరంగా, అంటే మన మూవన్నెల జెండా, స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మన జెండా ఎలా అయితే ఎగిరిందో అటువంటి మన మూవన్నెల జెండా ప్రతి ఇంటి మీద ఎగరాలనేటువంటిది మన భారత ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి కళ ఇది. కాబట్టి దానిలో భాగంగా మేము ఈ మూవన్నెల జెండాలన్నీ కూడా పోస్ట్ ఆఫీసుల ద్వారా మేము ప్రజలకు అందరికి అందుబాటులో ఉంచాము. వాటిని ప్రజలందరూ కూడా మీ దగ్గరలో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినట్లయితే అవన్నీ అందుబాటులో ఉంచడం జరిగింది. తెనాలి పోస్టల్ డివిజన్ కింద ఉన్న అన్ని పోస్ట్ ఆఫీసుల్లోనూ ఇవి లభ్యమవుతాయి. మేము ఈ అన్ని పోస్ట్ ఆఫీసుల్లోనూ స్టాక్ పెట్టాము.
మీరందరూ ఉంచుకొని ప్రతి ఇంటి మీద కూడా ఈ మూవన్నెల జెండా ఆగస్టు 15 మన స్వాతంత్ర దినోత్సవం నాడు రెపరెపలాడాలనేది భారత ప్రధానమంత్రి గారి యొక్క ఆకాంక్ష. దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని మేము ఈరోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద పంట కోత ప్రయోగాలపై వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన సమావేశం నిర్వహించారు. పంట కోత ప్రయోగాల గురించి సిబ్బందికి అధికారులు పలు సూచనలు చేశారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలోని పొదుపు భవనంలో మంగళవారం సాయంత్రం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద పంట కోత ప్రయోగాలపై నిర్వహించిన సమావేశంలో తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల మండల వ్యవసాయాధికారులు పాల్గొన్నారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని ఆయా మండలాల స్టాటిస్టికల్ ఆఫీసర్లతో పాటు వ్యవసాయ విస్తరణాధికారి ఎన్ ఉషారాణి పాల్గొన్నారు. వరి పంటపై ప్రతి రెవెన్యూ గ్రామానికి 4 ప్రయోగాలు నిర్వహిస్తామని, ఈ పంట ప్రయోగాలతో వచ్చిన దిగుబడులు ఆధారంగా ఆ గ్రామ సరాసరి నిర్ణయిస్తామని ఏడీఏ ఉషారాణి తెలిపారు. గత 5 సంవత్సరాల సరాసరి దిగుబడితో పోల్చి తక్కువగా ఉంటే రైతులకు పంట ఇన్సూరెన్స్ ఇస్తామని తెలియజేశారు. ఇంతటి ముఖ్యమైన పంట కోత ప్రయోగాల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అట్లాగే ఎరువులు సొసైటీల ద్వారా, డీలర్ల ద్వారా 3 మండలాల్లో రైతులకు విక్రయించాలని ఏడీఏ తెలియజేశారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే విఏఏలు, ఎంపీఈఓలు, విహెచ్ఏలకు తెనాలి ఏఎస్ఓ వాసుబాబు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో కొల్లిపర ఏఎస్ఓ టి మనోహర్ రెడ్డి, ఆయా మండలాల ఏఓలు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఆర్ఎస్కే సిబ్బంది కంటే విఏలకు, అలాగే ఏఈఓలకు, ఎంపీఓలకు, మన 3 మండలాల్లో ఉన్నటువంటి ఈ సిబ్బంది అందరికీ ఇక్కడ మనం క్రాప్ కటింగ్ ఎక్విప్మెంట్ మీద ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. పంట కోత ప్రయోగములు అంటే మనకి ఖరీఫ్లో అలాగే రబీలో మరి పంట కోత ప్రయోగాలు చేయవలసిన అవసరం ఉంది. దాని మీద మన 3 మండలాల్లో ఉన్నటువంటి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ అయిన వారు వచ్చి వీరికి మరి మన ఫీల్డ్ సిబ్బందికి ట్రైనింగ్ కార్యక్రమం ఇవ్వటం జరిగింది. కనుక మరి ఈ పంట కోత ప్రయోగం అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కాబట్టి తప్పనిసరిగా రైతులు కూడా దీనికి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము. తెనాలిలో వింత వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. గత కొద్ది రోజులుగా ఎండలు మండు వేసవిని తలపిస్తున్నాయి. ఉదయం 10 గంటల నుంచే ఎండ వేడిమి తీవ్రంగా ఉండడంతో ప్రజలు ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గడచిన కొద్ది రోజులుగా తెనాలి పట్టణంలో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ వాతావరణం మాత్రం మండు వేసవిని తలపిస్తోంది. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్న విధంగా మారిపోయింది. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత అడపాతడపా మాత్రమే వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో కొద్ది రోజుల పాటు కురిసిన వర్షాలు ఇప్పుడు మళ్ళీ ముఖం చాటేశాయి. కొద్ది రోజులుగా ఎండలు మండిపోతూ వేసవి కాలాన్ని తలపిస్తున్నాయి. ఉదయం 10 గంటల నుండే ఎండ వేడిమి తీవ్రంగా ఉంటుంది. మధ్యాహ్నానికి ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుతున్నాయి. వర్షాకాలంలో ఈ విధమైన అధిక ఉష్ణోగ్రతలు, ఎండ తీవ్రత ఏమిటంటూ ప్రజలు విస్తుపోతున్నారు. మధ్యాహ్నానికి ఉష్ణోగ్రత 32 డిగ్రీలకు చేరుకోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం మొదలైన ఎండ తీవ్రత రాత్రికి కూడా అదే స్థాయిలో కొనసాగుతోంది. అసలు వర్షాకాలం నడి మధ్యలో ఇంత స్థాయిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలంతా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సోమ, మంగళవారాల్లో ఎండ తీవ్రతను చూసిన ప్రజలు మండు వేసవని గుర్తు తెచ్చుకుంటున్నారు. సీజన్ కాని సీజన్లో ఈ విధమైన అధిక ఉష్ణోగ్రతలు భరించలేని ఎండ తీవ్రత కారణంగా ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. తీవ్రమైన జ్వరం, ఒంటి నొప్పులు, అంతుచిక్కని రోగాలతో ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏబీవీపీ వైష్ణవి కాలేజ్ సంయుక్త ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. వందలాది మంది వైష్ణవి కాలేజ్ విద్యార్థులు భారీ జాతీయ జెండాను పట్టుకొని పురవీధుల్లో ర్యాలీ చేపట్టారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని వైష్ణవి కాలేజీ వద్ద నుండి మంగళవారం సాయంత్రం తిరంగా యాత్ర నిర్వహించారు. వైష్ణవి కాలేజీ అఖిల భారత విద్యార్థి పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా భారీ జాతీయ జెండాతో పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీని ఆర్ఎస్ఎస్ స్టేట్ సోషల్ మీడియా ప్రముఖ్ అవ్వారు శ్రీనివాసరావు, ప్రాంత పర్యావరణ కార్యదర్శి శేషు, తెనాలి ఏబీవీపీ గౌరవ అధ్యక్షులు పాటిపండ్ల శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఆజాదీ కా అమృత మహోత్సవాల సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకేతర సిబ్బంది కలిసి వైష్ణవి కాలేజీ వద్ద నుండి 250 అడుగుల తిరంగా జెండాతో భారీ ప్రదర్శన ప్రారంభించారు.
దాదాపు 500 మంది విద్యార్థులు 250 అడుగుల జాతీయ జెండాను పట్టుకుని పురవీధుల్లో ర్యాలీ చేపట్టారు. కళాశాల నుండి రైల్వే స్టేషన్, మారీస్పేట, గౌతమ్ హోటల్, 3 టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా ప్రదర్శన చేసి తిరిగి కాలేజీ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు, కాలేజీ అధ్యాపకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశ స్వాతంత్రం కోసం పాటుపడిన మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైష్ణవి కళాశాల ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్ పాటిపండ్ల శ్రీనివాసరావు, ఆర్ఎస్ఎస్ నాయకులు అవ్వర్ శ్రీనివాసరావు, శేషు, గుంటూరు జిల్లా కన్వీనర్ పవన్ కుమార్, తెనాలి నగర కార్యదర్శి లోకేష్ చంద్ర, హేమంతరామ్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. ఏబీవీపీ తెనాలి శాఖ ఆధ్వర్యంలో తిరంగా సందర్భంగా మన ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి అవ్వార్ శ్రీనివాస్ గారికి, శేషు గారికి, తెనాలి శాఖ ఏబీవీపీ ప్రముఖులందరికీ కూడా నా ఉదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా అనేటువంటి కార్యక్రమాన్ని గౌరవనీయులైనటువంటి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. దాంట్లో భాగంగా విద్యార్థులలో మరియు పట్టణ ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి, దేశ సమగ్రతను కాపాడడానికి, దేశమంతా ఒకటే అని చెప్పేసి నిర్ణయించడానికి చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం ఇది, అద్భుతమైనటువంటి మార్గం ఇది తిరంగా యాత్ర. ఈ యాత్రను చూసిన ప్రతి ఒక్కరికి కూడా దేశభక్తి భావన పెంపొందుతుంది. అలాగే దేశ ప్రజల్లో కులాలకు, మతాలకు అతీతంగా దేశ ప్రజంతా కూడా ఏకమైనటువంటి అద్భుతమైనటువంటి క్షణాలు ఇవి. సో దీన్ని చక్కగా ప్రతి పట్టణంలో కూడా చేస్తున్నారు, అట్లానే మన తెనాల్లో కూడా చేస్తున్నాము దీన్ని. బాలాజీరావుపేటలోని భవితా కేంద్రంలో మానసిక వికలాంగుల హక్కులు, అవసరాలు, ప్రభుత్వ పథకాలపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. తెనాలి మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. తెనాలి మండలి న్యాయ సేవ కమిటీ ఆధ్వర్యంలో మానసిక వికలాంగులకు అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగపరుచుకోవాలని ప్యానెల్ న్యాయవాది అప్పల కిషోర్ తెలిపారు. మంగళవారం తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు ఆదేశాల మేరకు తెనాలి పట్టణ బాలాజీరావుపేటలోని భవిత కేంద్రంలో మానసిక వికలాంగుల హక్కులు, అవసరాలు, ప్రభుత్వ పథకాలపై న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాది కిషోర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు నియమ నిబంధనల మేరకు అర్హులైన వారికి మండల న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉందని, ప్రభుత్వ పథకాలకు అర్హులై ఉండి కూడా ఆ పథకాలు అందని వారు తగిన ధ్రువపత్రాలతో న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చునని చెప్పారు. పిఎల్వి ఎర్రంశెట్టి అనిల్ కుమార్ మాట్లాడుతూ మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఉత్తర్వుల మేరకు మానసిక వికలాంగులకు గల హక్కులను, ప్రభుత్వం ద్వారా వారికి అందించవలసిన సేవలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వి జయంతబాబు, భవితా కేంద్ర ఉపాధ్యాయునీలు సునీత, రజని కుమారి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మానసిక వికలాంగులైన పిల్లలకు కూడా కొన్ని న్యాయ సలహాలు ఉచితంగా తీసుకునే అవకాశం, అలాగే వారికి ఉన్న హక్కులని మరి మీకు తెలియపరచవలసిందిగా వారి ఆదేశానుసారం మరి ఈ రోజున తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ న్యాయ విజ్ఞాన సదస్సు అనే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా న్యాయ విజ్ఞాన సదస్సులు ఇదివరకు ఆల్రెడీ పోయినసారి ఒకసారి వచ్చాము. దాంట్లో కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, అంతమంది రాలేదనుకుంటాను. ముఖ్యంగా ఏమిటంటే 1987వ సంవత్సరంలో జాతీయ న్యాయ సేవల చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ న్యాయ సేవల చట్టంలో మరి కొంతమందికి ఉచిత న్యాయ సహాయాన్ని పొందడానికి అర్హులుగా సుప్రీంకోర్టు వారు నిర్దేశించున్నారు. వారిలో మరి ముఖ్యంగా మహిళలు, అలాగే సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం పెంచినటువంటి వారు, అదేవిధంగా వికలాంగులు, మానసిక వికలాంగులు, అదేవిధంగా పారిశ్రామిక కార్మికులు, ప్రకృతి వైపరీత్యం బారిన పడిన వారు, అలాగే మానవ అక్రమ రవాణాకు గురైన వారు,
వీరందరికీ కూడా ఉచిత న్యాయ సహాయం అనేది ఈ మండల న్యాయ సేవాధికార సంస్థలో అందుబాటులో ఉంటుంది. మరి ఈ రోజున ఈ సదస్సును ఇక్కడ పెడతానికి గల కారణం ఏంటంటే వీరికి కూడా కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మరి ఉన్నవి. వాటి గురించి మీకు సరైన అవగాహన ఉందా లేదా తెలుసుకొని లేనిసో ఒకవేళ వాటిపైన అవగాహన కల్పించడం కోసం వాటిని ఎలా పొందాలని తెలియజేసే కార్యక్రమమే ఈ న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. తెనాలిలో 3 రోజుల పాటు ఉచిత ధ్యాన శిక్షణ నిర్వహిస్తున్నట్లు శ్రీ రామచంద్ర మిషన్ ప్రతినిధులు తెలియజేశారు. 15 సంవత్సరాలు దాటిన వారందరూ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనవచ్చని వారు తెలియజేశారు. స్థానిక ముత్యంశెట్టిపాలెంలోని శ్రీ రామచంద్ర మిషన్ కార్యాలయం వద్ద మంగళవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ధ్యాన శిక్షణ వివరాలను సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. హార్ట్ఫుల్నెస్ సంస్థ శ్రీ రామచంద్ర మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో ఈ నెల 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఉచిత ధ్యాన శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కళ్యాణ మండపంలో 3 రోజుల పాటు శిక్షణ ఉంటుందని, ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు జరుగుతుందని వారు చెప్పారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో సెంటర్ కోఆర్డినేటర్ ఏ శ్రీకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. గురు పరంపరలోని భాగమైన బాబూజీ మహారాజ్ గారి 125వ జన్మదినోత్సవాలని ఈ సంవత్సరం అంతా జరుపుకుంటున్నాం. అందులో భాగంగా మేము ధ్యానోత్సవాలు, యోగా మహోత్సవాలు జరుపుతున్నాం. ఆ సందర్భంగా రేపు ఆగస్టు 15, 16, 17 తేదీల్లో మారిస్పేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సాయంత్రం 6 నుంచి 8 వరకు ధ్యానోత్సవం ఏర్పాటు చేశాం. ఈ ధ్యానోత్సవం మీరందరూ తప్పకుండా హాజరు కావాలని కోరుకుంటున్నాం. ఒకటి తర్వాత దీనివల్ల ప్రజలకు కూడా ఎంతో మానసికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. రేపు 15, 16, 17 మారిస్పేటలో ధ్యానోత్సవాలు జరుగుతున్నాయండి. మారిస్పేట కాంగ్రెస్ కార్యాలయంలో మా మాస్టర్ గారి యొక్క 125వ జన్మదిన సందర్భంగా అక్కడ ఉత్సవాలను కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఎటువంటి రుసుము లేదండి, అందరికీ ప్రవేశం ఉచితమే. 15 సంవత్సరాలు నిండినటువంటి ఎవరైనా సరే దీనికి అర్హులేనండి. సాయంత్రం 6 గంటలకి 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. ఈ సదవకాశాన్ని వినియోగించగలుగుతారని మేమందరం కోరుకుంటున్నాము. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విధానంలో అక్రమాలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి హెచ్చరించారు. కొల్లిపర మండలంలో ఇసుక రీచ్ను కలెక్టర్ పరిశీలించారు. కొల్లిపర మండలం మున్నంగిలోని ఇసుక రీచ్లో ఇసుక నిల్వలు, లోడింగు, బిల్లులు తదితర అంశాలను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. మంగళవారం సాయంత్రం ఇసుక రీచ్ వద్దకు వచ్చిన కలెక్టర్ అక్కడ వివరాలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. బిల్లులను చెక్ చేశారు. అనంతరం కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత ఇసుక విధానం సక్రమంగా అమలయ్యేందుకు పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగిందని ఆమె తెలిపారు. కొల్లిపరలో ఉచిత ఇసుక విధానం ప్రారంభం నాటికి 1,80,000 మెట్రిక్ టన్నులు ఇసుక అందుబాటులో ఉందని, ప్రస్తుతం అది 20,000 టన్నులకు వచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారం ఇసుకను లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విధానంలో అక్రమాలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టర్తో పాటు తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్, కొల్లిపర తహసీల్దార్ జి సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఇక్కడ కొల్లిపర మండలము మున్నంగి శాండ్ రీచ్ విజిట్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ జూలై 8వ తారీఖు మొదలు పెట్టినప్పుడు దాదాపు 1,80,000 మెట్రిక్ టన్నులు ఇసుక ఉండేది. అదంతా కూడా ఇప్పుడు అమ్ముడిపోయి దాదాపు మనకి లాస్ట్ ఫ్యూ డేస్ ఇంకా ఒక 20,000 to 30,000 టన్స్ ఉంది. అది అమ్మడానికి ఇప్పుడు ఇంకా ప్రక్రియ అనేది జరుగుతుంది. మనకి ప్రభుత్వం పెట్టిన ఉచిత ఇసుక విధానంలో మనకి ఇక్కడికి ఎవరైతే ట్రాన్స్పోర్టర్స్ వస్తున్నారో, లారీ వాళ్ళు కానీ, ట్రాక్టర్స్ కానీ, టిప్పర్స్ కానీ, వాళ్ళు మనము ఆధార్ కార్డు ఇక్కడే అమౌంట్ పే చేయడానికి, యూపీఐ ద్వారా పే చేయడానికి కూడా సౌకర్యం అనేది కల్పించాము. ఈ ఆధార్ కార్డు మేరకు వాళ్ళు ఏ కస్టమర్ కోసం ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనేది ఇవన్నీ కూడా నోట్ చేసుకొని వాళ్ళని మనం పంపించడం జరుగుతుంది. సో ఆ ప్రక్రియ అనేది మనం ఇక్కడ రీచ్లో ఎస్హెచ్జి ద్వారా కూడా చేస్తున్నాము. వాళ్ళు లోకల్గా లోడింగ్కి వాటికి పొక్లైన్స్ వేరే వాళ్ళని ఎంగేజ్ చేసుకొని ఈ కార్యక్రమం అంతా కూడా నడుస్తుంది. మనం జిల్లాలో ఉచితంగా ఇసుక ఇచ్చినప్పటికీ
మనకి ఇక్కడ ఈ స్టాక్ యార్డ్ నడపడానికి అండ్ ముందుగా ఈ స్టాక్ యార్డ్ నడపడానికి కావాల్సిన ఆపరేషనల్ కాస్ట్ని మాత్రమే కన్జ్యూమర్కి ఛార్జ్ చేస్తున్నాము. సో మన జిల్లాలో రేట్ వచ్చి 250 రూపాయలు పర్ మెట్రిక్ టన్ను. ఇది కాకుండా ట్రాన్స్పోర్ట్ రేట్స్ కూడా ట్రాక్టర్స్ వాళ్ళతోనూ, తర్వాత టిప్పర్స్, లారీ వాళ్ళు అందరితో కూడా మాట్లాడి కిలోమీటర్ని బట్టి మనకి రేట్ అనేది నిర్ణయించడం జరిగింది. ఇదే కాకుండా ఏదన్నా కారణం కోసము మనకి లేట్ అయినట్లయితే ఈవెన్ మనకి వెయిటింగ్ ఛార్జెస్ కూడా మనము జిల్లా శాండ్ కమిటీ ద్వారా నిర్ణయించడం జరిగింది. ఈ ప్రక్రియ అనేది ఖచ్చితంగా అమలు అవ్వాలి. ఎక్కడ కూడా మనకి కస్టమర్స్ మనం తీసుకెళ్లే వాళ్ళు ఇక్కడి నుంచి శాండ్ని ఏదైనా మిస్యూజ్ చేయడము, లేకపోతే మళ్ళీ రెండోసారి రీసేల్ చేయడము, ఇలాంటి సందర్భాలన్నీ ఉండకూడదు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ఈ విధానంని ఉచితంగా కూడా ఇసుకని అందించడానికి ముందుకొచ్చింది కాబట్టి, అందరికీ అందుబాటులో వచ్చింది కాబట్టి మనకి ఎటువంటి దుర్వినియోగం ఉండకూడదు అనే ఉద్దేశం కూడా ఉంది. సో మనము ఈ చెక్ చేయడానికి మనకి ఖచ్చితంగా టోల్ ఫ్రీ నంబర్ 24/7 టోల్ ఫ్రీ నంబర్ రన్ చేస్తున్నాము. అందరూ కూడా ఖచ్చితంగా ఏదన్నా మీకు ఎవరన్నా శాండ్ డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా అమ్ముతున్నాడానికి ప్రయత్నం చేసినా, మీకేమన్నా తెలిసినా ఖచ్చితంగా జిల్లా యంత్రాంగంకి, లోకల్గా ఉన్న తహసీల్దార్కి కానీ, పోలీస్ సిబ్బందికి కానీ, లేకపోతే డివిజనల్ ఆఫీసర్స్కి కానీ, లేకపోతే నాకు కానీ, లేకపోతే టోల్ ఫ్రీ నంబర్కి కానీ తెలియజేసినట్లయితే వాళ్ళ మీద ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్ట్ చేసిన దానికి కానీ, శాండ్ ఇల్లీగల్గా తీసుకెళ్లిన దానికి. ఎల్లవర్రు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు నోట్బుక్స్, స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. దాతల సహకారంతో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. అమతులూరు మండల పరిధిలోని ఎలవర్రు గ్రామంలో గల 3 ప్రాథమిక పాఠశాలలో 3 అంగన్వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు వాటర్ బాటిల్, నోట్ బుక్స్, పెన్నులు, బిస్కెట్ ప్యాకెట్లు మంగళవారం పంపిణీ చేశారు. అమతులూరు గ్రామానికి చెందిన మైనేని శివరామయ్య, హైమావతి జ్ఞాపకార్థం కుమారుడు, కోడలు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, బాలవాణి దంపతుల ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ, కలుషిత నీటితో విద్యార్థులు అనారోగ్యాలకు గురవుతున్నారని, ఈ క్రమంలో తల్లిదండ్రులు చొరవ చూపి కాచి చల్లార్చిన నీరు ఈ వాటర్ బాటిళ్లలో పిల్లలకు అందించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలోని పిల్లల్ని ఉపాధ్యాయులు చక్కగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది వారిని ఉన్నత మార్గంలో నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎలవరు మాజీ సర్పంచ్ ఇంటూరి విజయభాస్కర్, మల్లిపెద్ది సర్వేజీ, కొత్తపల్లి బుల్లిబాబు, ననపనేని అనిల్, పరుచూరి శంకర్, ఉపాధ్యాయులు ఆర్ క్రాంతి, ఎం నిర్మల జ్యోతి, అంగన్వాడీ కార్యకర్తలు ఎస్ సుజాత, సిహెచ్ కమలకుమారి, డి సంగీతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎలవరు గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో చదువుకునే 3 పాఠశాలలకి 3 అంగన్వాడీ పిల్లలకి మరి వాటర్ బ్యాగు, మరి బుక్స్, పెన్ను, బిస్కెట్లు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఈ కలుషిత నీరు తాగి అందరికీ అనారోగ్యాలు అవుతున్నారు కాబట్టి చిన్నపిల్లలు ఇంటి దగ్గరే మరి వేడి నీళ్లు కాసుకుని చల్లార్చి దీంట్లో తీసుకొచ్చి ఇక్కడ తాగితే బాగుంటుందనే ఉద్దేశంలో ఇప్పటికే అమర్తలూరు గ్రామంలో ఇచ్చాం. మరి ఈ ఉద్దేశంతో ఇదే ఉద్దేశంతో అమర్తలూరు జడ్పీ హై స్కూల్లో కూడా మరి మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఈ గ్రామంలో కూడా అంగన్వాడీ 3 అంగన్వాడీ సెంటర్స్ 3 స్కూల్స్లో కూడా పిల్లలకి ఇవ్వాలని, దీనికి ప్రధానంగా మా తండ్రి గారైన మైనేని శివరామయ్య గారు, హైమావతి గారి జ్ఞాపకార్థం నేను, మా సతీమణి బాలవాణి గారు వీటికి డొనేట్ చేయడం జరిగింది. మంగళగిరి ఎయిమ్స్ డాక్టర్ల ఆధ్వర్యంలో దుగ్గిరాల విద్యార్థులకు ఆరోగ్య అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. దుగ్గిరాలలోని డాక్టర్ కొత్త రఘురామయ్య డిగ్రీ కళాశాల విద్యార్థులకు మంగళగిరి ఎయిమ్స్ డాక్టర్ల బృందం ఆధ్వర్యంలో మంగళవారం ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దోస్తు సభ్యులు గద్దె శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గద్దె శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థులకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి విద్యార్థుల యొక్క ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, సమయానికి మంచి ఆహారం, రోజు తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కొత్త గిరిధర్, మంగళగిరి ఎయిమ్స్ డాక్టర్లు ఆర్టి విజయ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన దుగ్గిరాల గ్రామంలో మంగళగిరి ఎయిమ్స్ కాలేజ్ వారు దుగ్గిరాల డాక్టర్ కేఆర్ఆర్ఎం డిగ్రీ కళాశాల వారితో కలిసి ఇక్కడ స్టూడెంట్స్కి మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ పిల్లలకి జనరల్గా బీపీ, బ్లడ్ టెస్ట్ ఇటువంటివన్నీ చేస్తూ వాళ్ళ వెయిట్, హైట్ తగ్గట్టుగా ఈఎంఎస్ ఎట్లా ఉండాలి ఏంటి అనేటువంటి సలహాలు ఇస్తూ, అట్లాగే గర్ల్స్కి కూడా
లేడీస్కి ఉండేటటువంటి కొన్ని సమస్యల మీద వారికి అవగాహన కలిగిస్తూ ఉన్నారు. దీనికి ఈ కార్యక్రమానికి వచ్చేటటువంటి ఎయిమ్స్ డాక్టర్ బృందం మొత్తానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్లాగే డిగ్రీ కాలేజ్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎయిమ్స్ మంగళగిరి నుంచి వచ్చాము. ఇక్కడ మేము బాలబాలికలకి వాళ్ళ అవేర్నెస్ గురించి, మెన్స్ట్రల్ హైజీన్ గురించి, ఇంకోటి ఇప్పుడు వాళ్ళకి హ్యాండ్ వాషింగ్ గురించి, ఇంకా చెత్త ఎలాగా మంచిగా డిస్పోజ్ చేయాలి అని, ఇలాంటి వాటికి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కొంచెం మేము వాళ్ళకి మరి క్లాస్ తీసుకున్నట్టు కాకుండా కొంచెం క్విజ్ కండక్ట్ చేయటం, డ్రాయింగ్ కాంపిటీషన్స్, ఎస్సేస్, ఇట్లాగా వాళ్ళకి వీటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి వీటి మీద అవగాహన వచ్చి మంచి నడవడికలో ఫాలో అవుతారని మేము ఇట్లా ఈ క్యాంప్ క్రియేట్ చేస్తాం. మా ఇన్ఛార్జ్ డాక్టర్ ఆర్తి మేడం. దుగ్గిరాల గ్రామంలో ఉన్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో 1000 కేజీల వర్మి కంపోస్ట్ను తయారు చేసి కేజీ 50 రూపాయల చొప్పున రైతులకు, గ్రామస్తులకు విక్రయించామని దుగ్గిరాల గ్రామ పంచాయతీ కార్యదర్శి శరత్ డిఎల్డీఓ అధికారిని కె పద్మావతికి తెలియజేశారు. అలాగే ఈ సంపద కేంద్రం ఆవరణలో పలు రకాల ఆకుకూరలు, కూరగాయలను సేంద్రియ పద్ధతిలో పండించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 2024-25లో పునరుద్ధరించిన రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ వార్షిక కార్యాచరణ ప్రణాళికలు ఆమోదించడంతో దుగ్గిరాల మండలంలోని సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు రిఫ్రెషర్ శిక్షణా తరగతుల ప్రోగ్రాం మంగళవారానికి 2వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో దుగ్గిరాల్లోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు, క్లాబ్ మిత్రులకు వ్యర్థాల నిర్వహణ, చెత్త సేకరణ, పొడి చెత్త వేరు చేయటం, వర్మి కంపోస్టు తయారీ మరియు మార్కెటింగ్ చేయటం, క్షేత్రస్థాయి పరిశీలన మరియు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ పంచాయతీరాజ్ అధికారి డాక్టర్ కోట మోహన్ రావు, డిఎల్డిఓ అధికారిని కె పద్మావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని క్షుణ్ణంగా వారు పరిశీలించారు. దుగ్గిరాల పంచాయతీ కార్యదర్శిని, క్లాబ్ మిత్రులను ఈ చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో రోజు జరిగే పనుల గురించి ఉన్నతాధికారులు అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ కార్యదర్శులకు, సర్పంచులకు నిర్వహిస్తున్న రిఫ్రెషర్ శిక్షణా తరగతుల ప్రోగ్రాం ఆషామాషీ ప్రోగ్రాం కాదని, గ్రామీణ వ్యవస్థను బలంగా తయారు చేసుకుంటేనే దేశం బాగుంటుందని, ఈ శిక్షణా తరగతులకు అందరూ శ్రద్ధగా హాజరు కావాలని, గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల రోల్ చాలా కీలకమని, ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంని అందరూ చక్కగా సద్వినియోగం చేసుకోవాలని ఏపీఐఎస్ఆర్టీ పంచాయతీరాజ్ అధికారి డాక్టర్ కోట మోహన్ రావు, డిఎల్డిఓ అధికారిని కె పద్మావతి కోరారు. ఈ కార్యక్రమంలో ఈఓ పిఆర్డి పి శ్రీనివాసరావు, మండలంలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, క్లాబ్ మిత్రులు తదితరులు పాల్గొన్నారు. ఆ 40 రూపీస్లో 25% అంటే 40 రూపీస్లో 25% అంటే 10 రూపీస్ వస్తుంది. దాన్ని మనం ఈ 5 సంవత్సరాల్లో సంవత్సరానికి ఒకటి చొప్పున సంకల్ప్ అని ఒకటి విలేజ్ శాంక్షన్ తీసుకోవాలి, అడాప్ట్ చేసుకోవాలి. ఒక థీమ్, ఈ 2 ఏమో రెగ్యులర్గా జరిగిపోతాయి. 15th ఫైనాన్స్ కమిషన్లో ఏమేం కవర్ అవని, డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ 30% మనం కేటాయించేసుకున్నాం. ఏది 15th ఫైనాన్స్ గ్రాంట్స్లో. ఇకపోతే రిమైనింగ్ 40%లో 40 రూపీస్లో 25% అంటే 10 రూపీస్ ఒక సంకల్పు, ఒక గ్రామాన్ని మనం ఈ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పర్యటన, డంపింగ్ యార్డ్ సహా పెదరావూరు, జగనన్న కాలనీ లేఅవుట్ పరిశీలన. తెనాలిలో 250 అడుగుల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ, వైష్ణవి కాలేజ్ విద్యార్థులతో కలిసి ప్రదర్శన ప్రారంభించిన ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ నాయకులు. తెనాలిలో కొద్ది రోజులుగా వింత వాతావరణ పరిస్థితులు, వర్షాకాలంలో వేసవిని తలపిస్తున్న ఎండలు, భరించలేని వేడిమి, ఒక్కబోతుతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనం. వివేకా విద్యా సంస్థల్లో దంత వ్యాధుల నివారణ, సంరక్షణపై విద్యార్థులకు అవగాహన, 500 మంది విద్యార్థులకు ఉచితంగా దంత పరీక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.